ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అలానే నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇంటిని కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, మన మొదటి వ్యక్తిని చూస్తే దేవుని మాట విని దాని ప్రకారంగానే జీవిస్తున్నాడు. ఒక రాక్ మీద ఇల్లు కట్టినప్పుడు అది ఇట్ విల్ బి వెరీ స్ట్రాంగ్. ఏ గాలి ఏ తుఫాన్ వచ్చినా సరే కొట్టుకుపోదు, ఎప్పుడు కూడా నాశనం అవ్వదు. అలానే మనం కూడా మన జీవితంలో ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా యూ విల్ బి వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు ఇంటిని కట్టుకున్నావు కాబట్టి దేవుని పక్షాన ఉంటాడు. అవి ఏవి కూడా నిన్నేం చేయవు. అవన్నీ పోయి నువ్వు ఒక్కడివే స్ట్రాంగ్ గా నిల్చుంటావు. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట విని వాటి ప్రకారంగా జీవిస్తావో. అదే రెండో వ్యక్తిని తీసుకుంటే ఆయన కూడా మాట వింటున్నాడు, కానీ వాటి ప్రకారంగా ఆయన జీవించట్లేదు.